సమస్యని పరిష్కరించుకోవాలి, కానీ నిందించుకుంటే ఆకలి తీరదు. నేను వంటింట్లోకి వెళ్తాను, ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తావే? గాలుండుతావా, నీళ్లుండుతావా? ఇంట్లో ఉన్నాయని చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను లత్తయ్య. నా పిల్లల ఆకలి తీర్చడం నా బాధ్యత. మీరు ధైర్యంగా ఉండండి. అలా చెప్పి అనామిక వంటింట్లోకి వెళ్తుంది. అక్కడ ఖాళీ పాత్రలు ఆమెను వెక్కిరిస్తున్నట్టున్నాయి. ఒక మూల కొద్దిగా బియ్యం, 2 ఉల్లిపాయలు, పెరట్లో కాసిన ఒకే ఒక్క సొరకాయ కనిపిస్తాయి. కాని నూనె లేదు, కారం తక్కువగా ఉంది. అప్పుడు అనామిక తనలో తాను, దేవుడా, ఈ కొద్దిపాటి వాటితో నలుగురికి, ఆ పైన వచ్చిన అతిథులకి ఎలా సరిపెట్టాలి? పిల్లలేమో కూర అడుగుతున్నారు. సొరకాయ ఒక్కటే ఉంది, దీన్ని ఎలా వండాలి? నూనె లేదు, తాలింపెలా? అలా అనామిక ఆలోచిస్తూ ఉండగా వీరయ్య వంటింట్లోకి వస్తాడు. అమ్మా అనామిక, ఏమనుకోబాకు. మా ఇంట్లో ఉన్న కాసింత చింతపండు ఉంది, అది నీకు పనికొస్తుందేమోనని తెచ్చాను. మేమెట్టాగు పస్తులుంటాం, కనీసం మీరైనా ఏదో ఒకటి చేసుకోండి. మావయ్య, మీ దగ్గరున్నది మాకిస్తే మీరేం తింటారు? మాకేంలే అమ్మా, అలవాటు పడిపోయాం. ఆ పిల్లల్ని చూస్తుంటే బాధగా ఉంది. తీసుకో తల్లి. చాలా సంతోషం మావయ్య. ఈ చింతపండుతో నేను ఒక అద్భుతం చేస్తాను, చూడండి. మీరు కూడా వెళ్ళకండి, ఈరోజు అందరం కలిసి ఇక్కడే తిందాం. వద్దులే అమ్మా, ఉన్నదే తక్కువ. లేదు మావయ్య, పంచుకుంటేనే ఆకలి తీరుతుంది, ప్రేమ పెరుగుతుంది. మీరు హాల్లో కూర్చోండి. అప్పుడు వీరయ్య వెళ్లి హాల్లో కూర్చుంటాడు. అనామిక వంట చేయడం మొదలు పెడుతుంది. కట్టెలపై వెలిగించడానికి చాలా కష్టపడుతుంది. పొగ ఇల్లంతా కమ్ముకుంటుంది. శారద, సుబ్బలక్ష్మి దగ్గుతూ ఉంటారు. అనామిక చాలా చాకచక్యంగా ఉన్న ఒక్క సొరకాయతో, వీరయ్య ఇచ్చిన చింతపండుతో, ఇంట్లో ఉన్న కొద్ది సరుకులతో సొరకాయ పులుసు పెడుతుంది. అమ్మా, ఏదో మంచి వాసన వస్తుంది. కూర రెడీ అయ్యిందా? అమ్మా, నాకు నోరు ఊరుతుంది. రెడీ అవుతుంది.